మరి కాసేపట్లో గాదే సాయికృష్ణ ఇంటికి వెళ్లనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. సాయికృష్ణ కుటుంబ సభ్యులను ఆయన కలవనున్నారు. సాయికృష్ణ మిస్సింగ్, ఆ తర్వాత జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకోనున్నారు ఆయన. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, కార్తిక్, మరికొద్ది సేపట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాయికృష్ణ ఆ కుటుంబాన్ని పరామర్శించారు. వాళ్ళ తల్లితోటి మాట్లాడినాడు. ఈ ఘటనకు సంబంధించి, అంటే సాయికృష్ణ ఎక్కడైతే మిస్సింగ్ అయ్యారో దానికి సంబంధించి పూర్తి వివరాలు ఆయన తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఇప్పటికే సాయికృష్ణకు సంబంధించి మే 9వ తారీఖునే వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఆ పోలీసులను అడిగారు, మా బిడ్డ కనిపించట్లేదని. అయితే మీ బిడ్డ చనిపోయాడు, వెతుక్కోండి, దండేసుకున్నట్టు కూడా సీఏ ఘోరంగా మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత పూర్తిగా చంపి బాడీని కూడా లేకుండా చేశారంటే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద హైకోర్టులో న్యాయ పోరాటం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 29వ తారీఖున హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అసలు సాయికృష్ణ ఏమయ్యాడనేది పెద్ద అనుమానంగా ఉంది. రాష్ట్ర ప్రజలంతా కూడా ఇదే అంశం మీద చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీన్ని ఒక పార్టీలకు అంటగడుతూ కూడా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పార్టీలతో సంబంధం లేదు, ఇక్కడ మానవత్వమే ముఖ్యము, ఒక మనిషిని లేకుండా చేయడం మాత్రం ప్రజాస్వామ్యంలో తగదంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మరికొద్ది సేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాయికృష్ణ కుటుంబానికి దగ్గర రాబోతున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడబోతున్నారు, వాళ్ళ తల్లితో మాట్లాడబోతున్నారు. మనతో పాటు ఒక కాపు సంఘం నాయకులు, అదేవిధంగా ఇక్కడ స్థానిక నేతలు కూడా ఉన్నారు. సార్, ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు, ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఈ సంఘటన జరిగిన తర్వాత, ఏదైతే గాదే సాయికృష్ణ లాకప్ డెత్ ఇష్యూ జరిగిన తర్వాత, మరి పార్టీలకి కులాలకి అతీతంగా మరి దేవినేని అవినాష్ గారు మరి సిపి గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. ఆ బాలుడి ఆచూకీ తెలపండి. ఏదైతే బాధితులకు తల్లి అడుగుతుందో, ఉంటే నా కొడుకుని అప్పచెప్పండి, లేకపోతే బూడిదైనా కాల్ చేస్తే బూడిదైనా అప్పచెప్పండి అన్న విధాటమైన సంఘటన అండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దేవినేని అవినాష్ గారు మరి సిపి గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ కొంతమంది దాన్ని రాజకీయంగా కులాలకి మతాలకి అంటగడతారు. ఇది పూర్తిగా విరుద్ధం అండి. అటువంటిది కాదు. ఇది కేవలం జరిగిన సంఘటన ఏంటి, జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకునే బాధిత కుటుంబాలకు అండగా ఉండాలి. వారికి న్యాయం చేయటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. దాన్ని మరి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి మరి పేద బడుగు బలహీన వర్గాలను ఆశాజ్యోతైనటువంటి మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రావడం జరుగుతుంది. బాధిత కుటుంబాలు ఇంకొంచెం వివరాలను అడిగి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి, మరి నిన్నటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తేబట్టే ఈ రోజున జరుగుతున్న చర్యలకి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు అనేకమే ఉన్నాయి. మరి సిపి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ, మరి వైఎస్ఆర్ పార్టీలోని అనేక మంది నాయకులు దీనిపైన స్పందించి ఈ కార్యక్రమాన్ని మరి ఇలా తీసుకొని వెళ్ళారండి. కనుక ఇది దేనికి సంబంధం లేదు. కేవలం మీ ఏరియాలోకి రాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, భరోసా ఇవ్వబోతున్నారు. అంటే ఈ ఘటన అంతా చూస్తున్నారు, సాయికృష్ణకు సంబంధించి పెద్ద ఎత్తున ఆ తల్లి పోరాటం చేస్తుంది, కానీ ఓ పక్క విమర్శలు కూడా వినిపిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? విమర్శలు అనేది ఎవరు పార్టీని వాళ్ళు నిలబెట్టుకోవడానికి తప్పనిచ్చి వేరే ఏమీ లేదు. ఒక తల్లి మనసును అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు కూడా ఈ విషయాన్ని బయటకి ఇట్లా అద్దానంగా మాట్లాడతారని నేను అనుకోవట్లేదు. కాపు కమ్యూనిటీ అంటారు, మేము కాపులమే. అవినాష్ ఏం కులం? అవినాష్కి ఏం పని? ఆయన ఎందుకు వస్తున్నారు? రోజు మీరు దాని మీద చర్చ జరపబట్టే ఈ రోజు మీరందరూ ముందుకు రాగలుగుతున్నారు. ఇది ఎవరైనా ముందుకు తీసుకొచ్చారా? అసలు దీన్ని బయటకు వచ్చిందా? రాలేదు కదా. అది అవినాష్ గారు సీఎం గారి దగ్గర పెట్టి దీన్ని బయటకు తీసుకొస్తున్నారు. ఈ రోజున మా జగన్మోహన్ రెడ్డి గారు సహృదయంతో వచ్చి ఆ తల్లిని పలకరించడానికి వస్తున్నారు. కానీ మేము పార్టీలకు అతీతంగానే పనిచేస్తాము. ఒకటి. రెండో విషయం ఏంటంటే, శిక్ష అనేది వేయొచ్చు, చట్టాన్ని ఎవరి చేతులు తీసుకోమని చెప్పం. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేయాల్సిన పని చేయాలి. ఎంతోమంది ఎన్నో చేస్తున్నారు. ప్రాణాలు తీసేంత పని చేయొచ్చా? శిక్ష వేయండి, మార్పు కోసం ఇంకో విధంగా చేయండి. అంతేగాని మనిషిని ప్రాణం తీసే విధంగా చేస్తే మాత్రం ఆ తల్లి కడుపు క్షోభ ఇంత అంతా కాదు. అన్నం తినకుండా ఆ మనిషి ఎలా అయిపోయిందంటే చెప్పలేం. ఏమంటారు అవి? చనిపోయిన రోజైనా చెప్పండి అంటాను. బూడిది ఇవ్వకపోయినా చనిపోయిన రోజు చెప్పండి, మేము ఏదో చేసుకున్నాం, మా తగ్గది. కాశీ పోలేకపోయినా కళ్ళేపిల్లి పని చేసుకుంటాం అంటుంది ఆమె. ఆ మాట్లాడే మాటలు వింటే అందరికి, ప్రతి ఒక్కరికి కూడా కడుపు చాలా తరించిపోతుంది. ఎందుకంటే కులాలతో పని లేదండి, పార్టీలతో పని లేదండి. ఓ తల్లి మనసుని అర్థం చేసుకుని అవినాష్ గారు దీన్ని ఇంత దూరం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వస్తున్నారంటే ఆయనకి ఎంత మంచి హృదయం ఉండబట్టో అర్థం చేసుకోవాలని చెప్పి. చాలా కేసులు ఉన్నాయి, ఇన్ని కేసులు ఉన్నాయి, అన్ని కేసులు ఉన్నాయండి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా ఒక పక్క చేస్తున్నారు సాయికృష్ణ మీద. కేసులుంటే తీసుకెళ్ళమనండి, శిక్ష ఏమనండి. ప్రాణం తీస్తారా? ప్రాణం తీసేంత శిక్షలా? ప్రాణం ఎంత తీయాలి? ఉన్నాడని ఎందుకు చెప్పాలి?
ఏదన్నా మన శవం చూపించో ఏదైనా రుజువు చూపిస్తే ఆ మనిషి అది కాదని చెప్తున్నారు. కాకపోతే వాడిని తీసుకురమ్మనండి, సైన్ తీసుకొని చెప్పమనండి ఆ తల్లికి. లేదు పలానా చోట ఉన్నాడని తీసుకెళ్ళి చూపించమనండి, వాళ్ళ దగ్గర ఉంచుకోమనండి, చూపించమనండి. ఏమి లేకుండా మభ్య పెట్టారు. సీఏ గారిని సస్పెండ్ చేశారు. ఎందుకు చేశారు? తప్పు చేయబట్టాగా. తప్పు చేయలేదన్నారు, తప్పు చేయబట్టే కదా సస్పెండ్ చేశారు. అది పూర్తిగా ఒప్పుకున్నట్టే వాళ్ళు తప్పు చేసినట్టే కదా, ఆ బిడ్డను చంపేసినట్టే కదా. మరి ఆ బిడ్డను చంపినప్పుడు కనీసం వార్త తల్లికి అన్నిసార్లు స్టేషన్ చుట్టూ తిరిగింది. నీ బిడ్డను చంపేస్తాం, దండ తెచ్చుకో, ఆడు గోల్డ్ బీకేస్తాం, ఆడు కాళ్ళు బీకేస్తాం, ఇయ్యే అండి. ఆ తల్లికి చెప్పుకుంటారా? ఆమె అప్పటికి కూడా 2 సార్లు బయట పెట్టాల, 2 సార్లు తిరిగింది, ఒక్కటే ఒంటరిగా తిరిగినా కూడా 3వసారి దండ తెచ్చుకున్నప్పుడు ఆమె వాళ్ళ చెల్లికి చెప్పడం జరిగింది. ఆమె హైకోర్టు లాయర్ గారు ఇప్పుడు దీన్ని ఇంత ప్రకటన చేశారు. ఏంటని అవినాష్ గారు లోకల్గా ఆయన ఉండి ఇవన్నీ బయటకు తీసి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్ళబట్టి మన వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఇవాళ మాట్లాడగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం. అలాగే ఆయన పోలీసు ఎంక్వైరీ కూడా ఇస్తున్నారు. ఆ విచారణలో న్యాయం జరిగే అవకాశం ఉందా? మీకు ఏమనిపిస్తుంది? న్యాయం ఉండాలనే చేస్తున్నారు. న్యాయం జరగకూడదని ఉండకూడదని కదా, కానీ జరిగే వరకు కూడా మేము పోరాడటానికే ముందుకు తీసుకొచ్చాం. దీన్ని వదిలేదే ప్రసక్తి లేదు. సాయికృష్ణ కేసుకు సంబంధించి మరికొద్ది సేపట్లో మాజీ ముఖ్యమంత్రి రాబోతున్నారు. ఆయనకి ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు కూడా కుటుంబ సభ్యులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపు నెల రోజుల కాలం నుంచి కూడా వాళ్ళు పోరాడుతున్నారు. అయితే సాయికృష్ణ మిస్ అయ్యాడు అని పోలీసులు చెప్తున్నారు, మా దగ్గర లేడు అంటూ కూడా చెప్తున్నారు. కానీ ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. సాయికృష్ణని స్టేషన్ తీసుకొచ్చారు, కొట్టారు, చంపి బూడిద చేశారంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా మాకు న్యాయం కావాలి అంటూ కూడా వాళ్ళు అడుగుతున్నారు. చనిపోయిన డేట్ అయినా చెప్పండి, కనీసం చనిపోతే బూడిదని ఇవ్వండి కూడా కుటుంబ సభ్యులు పెద్ద అడుగుతున్న పరిస్థితి. నెల రోజుల నుంచి కూడా ఈ పోరాటం సాగుతుంది. ప్రస్తుతం ఇది రాష్ట్రంలోనే కొంత హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు చాలా లాకప్ డెత్లు చూశారు. అనేక రాష్ట్రాల్లో లాకప్ డెత్లు జరిగినా ఖచ్చితంగా బాడీ ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో కృష్ణలంక పోలీసులు జరిగిన లాకప్ డెత్లో మాత్రం బాడీ ఇవ్వలేదంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే సాయికృష్ణ కుటుంబ సభ్యుల్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే కలవబోతున్నారు. ఆ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు అండగా ఉంటామంటూ జగన్మోహన్ రెడ్డి ఒక భరోసా ఇవ్వబోతున్నారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. కార్తీక్, సురేంద్ర, ఇంత జరిగినా ఇటు పోలీసులు గానీ ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ లేదు, ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వలేదు. అదే ప్రతిపక్ష నేత రెస్పాండ్ అయ్యి పరామర్శించడానికి వస్తున్నారు, లేదా మాట్లాడడానికి వస్తున్నారంటే అప్పుడు రెస్పాండ్ అవుతారు, ఆగమేఘాల మీద సస్పెండ్ చేస్తూ ఉంటారు. దీనిపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా కుటుంబ సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకని ఎలా చూస్తున్నారు? కాబట్టి సాయికృష్ణ మృతికి సంబంధించి కుటుంబ సభ్యులు పోరాడుతూనే ఉన్నారు. మృతి చెందాడంటూ వాళ్ళు నిర్ధారిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాలంటూ పోలీసులు అడుగుతున్నా, పోలీసుల నుంచి ఎటువంటి క్లారిటీ రావట్లేదు. మేము అదుపులోకి తీసుకోలేదు, ఎక్కడ అరెస్ట్ చేయలేదంటూనే చెప్తున్న పరిస్థితి. హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినప్పుడు కూడా అదే సమాధానాన్ని హైకోర్టులో కూడా పోలీసుల నుంచి వెర్షన్గా వినిపించిన పరిస్థితి. అయితే ఒకసారిగా వైఎస్ఆర్సీపీ రంగంలోకి దిగింది. సాయికృష్ణకి న్యాయం చేయాలి, దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలి. ఈ ఒక వ్యక్తిని ఎలా మిస్ చేస్తారు, మా దగ్గర ఆధారం, ఎందుకంటే కుటుంబ సభ్యులు ప్రతి ఆధారాన్ని కూడా బయటపెడుతున్న పరిస్థితి కనిపించింది. కాబట్టి ఈ ఆధారాలు ఉన్నప్పుడు ఎందుకు పోలీసులు మాట్లాడలేదు అంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నించారు. తరువాత హడావిడిగా ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది. వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే ఈ అంశం మీద స్పందించిందో, అంబటి రాంబాబు కానీ లేదంటే ఇతర నేతలు కానీ ఎప్పుడైతే ఈ అంశం మీద మాట్లాడారో అప్పుడు ప్రభుత్వం స్పందించింది. ఆగ మేఘాల మీద ఒక కమిటీ వేస్తున్నామంది, సీఐని కూడా సస్పెండ్ చేస్తున్నామంటూ కూడా మాట్లాడిన పరిస్థితి. అయితే ఈ విచారణ కూడా సక్రమంగా జరుగుతుందా లేదని ఒక అనుమానం అయితే తమ దగ్గర ఉందంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఐజీ స్థాయి అధికారి ఉన్నారు. అయితే ఆ స్థాయి మీద ఐజీ కంటే పై స్థాయి అధికారిని విచారణ కమిటీ వేయాలి. కానీ ఇక్కడ ఎస్పీగా